నేను ముందు చెప్పినట్లు పరవశ ఉలగం అనేటటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చినాము. ఇక్కడ కాసేపు పిల్లలతో స్పెండ్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తానండి. ఎందుకంటే ఏది ప్లాన్ చేసుకుని రాలేదు, కొద్దిగా రిలాక్స్ కావాలనేటువంటి ఉద్దేశంతోనే వచ్చినాం కాబట్టి మనము నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే రెగ్యులర్గా ఏరియాలన్నీ తిరుగుతుంటాను కాబట్టి ఎక్స్ప్లోర్ చేసేటటువంటి ప్లేసెస్ అయితే నాకేం కనిపించలేదు. ఎందుకంటే రొటీన్గా చూడడమే, అన్నీ చూసిండేదే కాబట్టి. బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఫిల్మ్ సాంగ్ వెళ్తోంది, మ్యూజిక్ వెళ్తోంది అనమాట అక్కడ ఆ సర్కమ్స్టెన్సెస్లో. అందువల్ల నాకు కాపీరైట్ ఇష్యూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మనము లంచ్లో కలుద్దాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఎలా ఉందనేది చూద్దాం. సరేనా, రండి వెళ్దాం. ఎంట్రీ ఫీజు చూసినారంటే పెద్దలకు 750, చిన్నపిల్లలకు 650. నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంత ఒక 750 రూపాయలు మిగులుతుందన్నమాట. ఈ వేస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళినా మనమేం ఆడేదేం లేదు, చేసేదేం లేదు. కాబట్టి వీళ్ళని మాత్రం పంపిస్తున్నాను. నేను అప్పుడే కవర్ చేస్తానని చెప్పినాను, కానీ కవర్ చేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే లోపల ఎంట్రీ లేదు, టికెట్ లేకుండా. ఈ వాటర్ గేమ్స్ కోసం 750 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళడం కన్నా ఆ 750 రూపాయలు ఉంటే ఏదైనా లంచ్ కన్నా అవుతుంది. కొద్దిగా చూసి ఖర్చు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఏఐ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో పరిస్థితులు బాగాలేదు కాబట్టి ప్రతి రూపాయికి విలువే. ముందులాగా అన్నిటికీ క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి ధూమ్ ధామ్ అనేటటువంటి లైఫ్ స్టైల్ పోయింది. నేను చాలా వరకు నేర్చుకున్నాను. ముందులాగా అతి దుబారా ఖర్చులు కానీ అనవసరమైన ఖర్చులు దీన్ని ఏది పెట్టట్లేదు. ఇప్పుడు చూడండి, మిస్సెస్ పిల్లల్ని మాత్రం పంపించి నేను బయటే ఉన్నాను. ఎందుకంటే 750 రూపాయలు అనవసరము. నేను అక్కడికి వెళ్ళినా సైలెంట్గా కూర్చో ఉంటాను. అందుకోసం 750 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళడం కన్నా హాయిగా ఇక్కడ కూర్చొని ఆ నీళ్ళని చూసుకుంటూ చెట్టు కింద హాయిగా కాసేపు రిలాక్స్ అవుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగు నిన్నటి నుంచి నేను లాంగ్ జర్నీ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. కొద్దిగా నాకు రెస్ట్ కావాలి కాబట్టి వాళ్ళు వెళ్ళేసి వస్తారు, అంతవరకు నేను రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే నామక్కల్ సేలం హైవే మధ్యలో ఉన్నాము. నేను ఇప్పుడు చెప్పినట్లు ఆ పరవశం అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో మనకు ఈ అడియార్ ఆనంద్ భవన్ హోటల్ వస్తుంది. చాలా ఆకలిగా ఉంటే హోటల్కి వచ్చినాను. పిల్లలు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఆడుతున్నారు. సో కాసేపు టైం స్పెండ్ చేద్దాము. ఇంకేం నాకు దిక్కు తోచలేదు ఏం చేయాలి అని, చాలా బోర్గా అనిపించింది. కాబట్టి ఈ హోటల్కి వచ్చినాను, అడియార్ ఆనంద్ భవన్. A to B బెంగళూరియన్స్ కానీ మామూలుగా తమిళ వాళ్ళకు, తమిళియన్స్ యాజ్ వెల్ యాజ్ బెంగళూరియన్స్ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి హోటల్ ఈ అడియార్ ఆనంద్ భవన్. బాగుంటుంది, మంచి వెజిటేరియన్ హోటల్. కొద్దిగా ఎక్స్పెన్సివ్, లిటిల్ బిట్ కాస్ట్ వైజ్ ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ క్లీన్గా హైజీనిక్గా ఉంటుంది కాబట్టి హైవేలో ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఈ హోటల్. టైం దాదాపు 4 గంటల 10 నిమిషాలు. మనము 12 గంటలకు అట్లా వచ్చినాము ఇక్కడ ఈ అమ్యూజ్మెంట్ పార్కుకు. ఒక 3 to 4 అవర్స్ బాగా స్పెండ్ చేసినాం. బాగుంది, చాలా బాగుంది ఈ అమ్యూజ్మెంట్ పార్కు. ఇప్పుడు కంప్లీట్ చేసుకొని పక్కనే ఒక 5 కిలోమీటర్స్లో A to B హోటల్ ఉంటే లంచ్ చేసుకుని మళ్ళీ సేలం వెళ్తున్నాం. ఈరోజు ఓవర్ నైట్ స్టే మళ్ళీ సేలంలో సేమ్ హోటల్లోనే ఉండబోతున్నాం. ఎందుకంటే ఎక్కడ ప్లాన్ చేసుకోలేదు, స్టేకేషన్ లాగా. కుప్పం నుంచి 130 నుంచి 140 కిలోమీటర్లు. నేను ఎక్కువ లాంగ్ కూడా నేను ఏది ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే మనకు టైం కూడా లేదు కాబట్టి ఒక 2 డేస్కి మాత్రమే ప్లాన్ చేసుకుని ఎక్కువ టీడీఎస్ జర్నీ కాకుండా ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇప్పుడు నిన్న
ఈవినింగ్ రావడము, ఈవినింగ్ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈరోజు అయితే ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఇంకొక ఎగ్జిబిషన్ ఉంది, ఆ ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకెళ్ళేసి తర్వాత ఈవినింగ్ షాపింగ్ ఉంటుంది. నేను చెప్పినాను కదా సేలం స్టీల్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇంటికి కిచెన్ కావాల్సినటువంటి వెజల్స్, పాత్రలన్నీ మంచి క్వాలిటీతో దొరుకుతుంది. నేను చూపిస్తాను. ఈరోజు ప్లాన్ ఉందన్నమాట, షాపింగ్ ప్లాన్. హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ షాపింగ్ కోసం అనేసి బయటకు వెళ్తున్నాము. క్యాబ్ బుక్ చేసినాను. సేమ్ హోటల్లో స్టే చేస్తున్నాను ఈరోజు. సేలంలో ఇలాంటి స్టోర్స్ చాలా ఉంటాయి. నెయ్యి వీళ్ళే ప్రిపేర్ చేసి అమ్ముతారు, ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు. సార్ ఇప్పుడు నాకు எடுத்துட்டு எத்தனை நாள் இருக்கும் சார்? இது 3 மாதம். சில்வர் பாட்டில் ஊற்றி நீங்கள் சொன்ன மாதிரி மறுபடி சில்வர் பாட்டில் பண்ணக்கூடாது. வெளியே வைக்கணும், ஃப்ரிட்ஜில் வைக்கக்கூடாது. ఫ్రిడ్జ్లో வைக்கக்கூடாదా? தண்ணி పడకూడదు మెయినాக. ఓకే. స్నాక్స్ ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఈవినింగ్ షాపింగ్ అనేసి వచ్చినాను కదా. నెయ్యి అయితే మీరు ఎటువంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. పప్పుల పొడులు కానీ, స్వీట్స్ కానీ అన్నీ హోమ్ మేడే. చూడండి, ఇంట్లోనే తయారు చేస్తారు. చూడండి, ఇది వెన్న టేస్ట్ పండుతాం. ఇది వెన్ననా? ఒందరు కానీ நல்லா இருக்குண்ணா, ஒன்றும் கொஞ்சம் చూడండి. నెయ్యి వెన్న టేస్ట్ చేస్తున్నాను. ఇంత బాగుంది చూడండి. ఇంట్లో ఫ్రెష్గా వీళ్ళే తయారు చేసేది. ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చూపిస్తాను. చూడండి సార్, இந்த கடை எங்கே வருது சார்? இது காசி விஸ்வநாதர் கோயில் சார், மணல் மார்க்கெட்டு ஆப்போசிட். ஸோ இப்போ விஸ்வநாதர் கோயில் அப்படின்னு சொன்னால் போதும். செல்வம் ஆட்டோ என்ன கம்பெனி சார்? இது சூப்பராக கார் மாதிரி இருக்குது, ஸ்மூத்தாக போகுதுன்னு. அந்த கம்பெனி வண்டி தான். வைப்ரேஷனே இல்லையா? வைப்ரேஷன் கிடையாது. சீட்டிங் கம்ஃபர்ட்டு ரொம்ப நல்லா இருக்குது. ఇప్పుడు మనము శవాపేటలో ఉండేటటువంటి మార్కండ విలాస్ అనేటటువంటి ఒక స్టీల్ షాప్కి వెళ్తున్నాము. ఈ స్టీల్ షాప్లో మనకి ఇంటికి కావాల్సినటువంటి అంటే కిచెన్కి ఎలాంటి వస్తువులు కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్స్ అనమాట సేలంలో. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, బట్ నేనైతే రెగ్యులర్గా ఈ షాప్కి వెళ్తున్నాను. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇది శవాపేట. ఇది ఇక్కడ చూడండి, ఈ మార్కండ విలాస్. ఇక్కడ ఇది నేను 3వసారి 4వసారి షాపింగ్ చేయడము. ఇంటికి కావాల్సిన అన్నీ అంటే కిచెన్కి మీకు ఏమేం కావాలో స్టీల్ సంబంధించినటువంటి పాత్రలు కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇదేది ఒక ప్రమోషనల్ వీడియో కాదండి, నేను రెగ్యులర్గా ఇక్కడికి వెళ్తుంటాను కాబట్టి అది మీకు చూపిస్తున్నాను అంతే. నేను ఎటువంటి ప్రమోషన్స్ చేయడం లేదు. షాప్ కూడా చాలా బాగుంటుంది. ఓనర్ కూడా వెరీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇంకొకటి ఏమంటే సేలంలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. అంటే నాయుడు కమ్యూనిటీ ఉండే సామాజిక వర్గం ఉండేవాళ్ళు చాలా ఎక్కువ అక్కడ 200-300 ఏళ్ళకు ముందు స్థిరపడినారు. ఈ ఓనర్ కూడా మన తెలుగు అయినా. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మీకు భాష సమస్య లేకుండా నా పేరు చెప్పి ఇట్లా కుప్పం సందీప్ తరపున వచ్చినామని చెప్పినారంటే ఖచ్చితంగా మీతో తెలుగులో మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఇంటికి కావాల్సినటువంటి వెజల్స్, పాత్రలు కానీ, గరిటెలు కానీ, స్పూన్లు అన్నీ క్వాలిటీ ఫస్ట్ A1 క్వాలిటీగా ఉంటుంది. అదేవిధంగా ప్రైస్ కూడా నాకైతే రీజనబుల్ ప్రైస్గానే ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ షాపింగ్ చేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. కృష్ణామృతం అనేటటువంటి హోటల్, అది మెస్ అనమాట. ఆ మెస్కి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఫుడ్ ఉందనేది నేను చెప్తాను, చూపిస్తాను. నెంబర్ 1 బ్రాండా? நல்லா இருக்குமா? விலை வந்து கொஞ்சம் கம்மி தானே அங்கே? ஆமாம், கம்மி. எல்லாம் மீடியமாக போடுவாருங்க. ரொம்ப இது இல்லை, மீடியமாக செய்வாருங்க.
డిన్నర్కి వచ్చినాను. ఈ మెస్ పేరు ఏంటంటే కృష్ణామృతం ప్యూర్ వెజ్. చాలా బాగుంటుంది. అడ్రస్ చెప్తాను, నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. వెంకటేశ్వరం, శంకర్ నగర్, సేలము. నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా సేలంకి వస్తే టిఫిన్కు, మధ్యాహ్నం భోజనము, నైట్ డిన్నర్కు చాలా బాగుంటుంది. తమిళ్ బ్రాహ్మిన్స్ రన్ చేస్తున్నారు ఈ పర్టికులర్ మెస్సు. చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా ఆటో డ్రైవర్కి కూడా నేను టిఫిన్ పార్సల్ చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. సార్ వైద్యనాథన్. హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు ఎవరైనా సేలంకి వస్తే ఖచ్చితంగా ఈ హోటల్కి రావచ్చు. కృష్ణామృతం అనేటువంటి మెస్సు బ్రాహ్మిన్స్ నడుపుతున్నారు, చాలా బాగుంటుంది. ఇంక పేరేనా సార్? వైద్యనాథన్ సార్ పెద్ద ఆయన, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి స్వీట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా హోటల్ చూసినారంటే పాత రోజులు గుర్తొస్తాయి. అంబియన్స్ ఏం లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయన ఏం చెప్తారు అంటే మనకు కావాల్సింది అంబియన్స్, ఇంటీరియర్స్ కాదు, మనం ఇచ్చేటటువంటి ఫుడ్ బాగుంటే ఎక్కడి నుంచైనా వస్తారంటారు. బట్ సేలంలో నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఎవరు ఆటో వాళ్ళని అడిగినా కూడా కృష్ణామృతం హోటల్ అని చెప్పినారు. ఇప్పుడే టిఫిన్ కూడా చేసినాము. సార్ హోటల్ టిఫిన్లో ఎంత ఐటమ్ ரொம்ப ఫేమస్? ఆల్ ఐటమ్స్. అరిసి ఉప్మా స్పెషల్. విరుంబ సాப்பிடுறது సార్? అరిసి ఉప్మా. నార్మల్ రవ్వ மாதிரி கிடையாது, அரிசியில் இது போட்டு ட்ரெடிஷனல் அக்ரஹார டிஃபன். அப்படி அக்ரஹாரம் ட்ரெடிஷனல் பிராமின் அக்ரஹாரம் நம்ம பாலக்காடு அக்ரஹாரத்தில் பண்ணுறாங்க அந்த மாதிரி. ஓகே. வேறு என்ன சார் மத்தியானம் சாப்பாட்டு எத்தனை மணிக்கு சார்? 1:30. சாரி 1 o'clock. ஃபுல் மீல்ஸ் கிடைக்குமா? ஃபுல் மீல்ஸ். சாம்பார், ரசம், தயிர், மோர், பாயசம், அப்பளம், மோர் குழம்பு, வத்தல். காலையில் டிஃபன் எத்தனை மணிக்கு ஸ்டார்ட் ஆகும்? 7:30. என்னென்ன ஐட்டம்ஸ்? நார்மல் சென்னை இட்லி, பூரி, மசால் வடை, சாம்பார் வடை, அண்ட் தென் பொங்கல், கிச்சடி, வெஜிடபிள் கிச்சடி, தோசை ஐட்டம்ஸ். ஸோ மத்தியானம் வந்து சாப்பாட்டு ஒரு 12:30 1 o'clock ஸ்டார்ட். கண்டிப்பாக வரும். ஸோ ஃபுல் மீல்ஸ் ஒரு நாளைக்கு ஒரு மாதிரி பொரியல் எல்லாமே. மோர் குழம்பு இருக்குமா? மோர் குழம்பு ஒரு நாள், பத்து குழம்பு ஒரு நாள், ஆல்டர்னேட் டேஸ். மறுபடியும் ஈவினிங் ஸ்நாக்ஸ் இது மாதிரி ஸ்நாக்ஸ்லாம் நைட்டு டிஃபன். ரொம்ப థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, ரொம்ப థ్యాంక్స్ సార్. కదా ఇప్పుడే కృష్ణామృతం హోటల్ ఓనర్ వైద్యనాథన్ గారితో మాట్లాడినాము. చాలా ఎంత సింపుల్గా, ఎంత హంబుల్గా ఉన్నారు చూడండి. పెద్ద ఆయన కష్టపడి వర్క్ చేస్తూ ఈ విధంగా ఈ హోటల్లో రన్ చేస్తున్నారు. దాదాపు రన్ చేయడం హోటల్ కాదండి, ఇది మెస్. మార్నింగ్ ఉదయం ఆయన ఏం చెప్తున్నారంటే ఉదయం 7:30కు స్టార్ట్ అవుతుంది టిఫిన్. ఇక్కడ వీళ్ళ ఫేమస్ ఏంటంటే టిఫిన్లో అరిసి ఉప్మా అన్నారు ఆయన. అంటే తమిళ్లో అరిసి ఉప్మా అంటే తెలుగులో ఏమంటారంటే ఈ బియ్యపు నూకతో చేసేటటువంటి ఉప్మా చేస్తారు. చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 1 o'clock టిఫిన్ లంచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా నైట్ డిన్నర్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ డిన్నర్లో తట్టె ఇడ్లీ, ఆ తట్టె ఇడ్లీలో పొడి గీ ఇడ్లీ అంటారు. చాలా బాగుంటుంది. నేను తినేటప్పుడు ఈరోజు చాలా ఆకలిగా ఉండడం వల్ల నేను షూట్ చేయలేకపోయినాను. ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు చేస్తాను. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ కృష్ణామృతాన్ని మీరు విజిట్ చేయొచ్చండి. நம்ம சப்ஸ்கிரைபர்ஸ் ஹாய் சொல்லுங்க. ஹாய். சூப்பர். ஓகேமா? ஓகே. போகலாமா? போலாங்க. டிஃபன் ரெடி. சரி கிளம்பலாமா? கிளம்பலாம். வாங்க போகலாம். போலாங்க. ஐஸ்கிரீம் சாப்பிட்டு போகலாமா? ஐஸ்கிரீமா? தலைவா போகலாம். அது இருக்கட்டும். இப்போ நாங்கள் சேலத்தில் நீங்கள் தான் தலைவர் நினைக்கிறோம். போகலாமா? போலாங்க. இது என்ன இப்படி? எதுங்க இது வந்து கை ரோப்பில் வந்து ஸ்டார்ட். பழசு மாடலா? பழசு ஓல்டு இஸ் கோல்டு. பாஷா ஒரு வாட்டி சொன்னா 100 வாட்டி சொன்ன மாதிரி. போகலாம்.
బెంగళూరులో కూడా ఇంత పెద్దగా లేదు. పోలార్ బేర్ ఇంత పెద్దగా ఉందంటే ఒక రెస్టారెంట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. అంబియన్స్ కానీ ఇంటీరియర్స్ కానీ క్యాబిన్స్గా సపరేట్ డివైడ్ చేసి ఫ్యామిలీ వచ్చినారంటే ఫ్యామిలీతో ఒక 20 మంది వచ్చినారంటే ఇక్కడ కూర్చోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారంటే చూడండి, ఓ మై గాడ్ ఎంత పెద్దగా ఉంది చూడండి. పెద్ద రెస్టారెంట్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు. నేనైతే ఈవెన్ బెంగళూరులో కూడా ఇంత పెద్దగా చూడలేదు. చూడండి, సేలం అనుకుంటాం కానీ ఇది కూడా ఒక కాస్మోపాలిటన్ లెవెల్కి వచ్చేస్తాను అనమాట సిటీ.